తిరుమల లడ్డు కల్తీ వ్యవహారానికి సంబంధించి సిట్ ఇచ్చిన నివేదికను ఆధారంగా చేసుకుని మరొక కమిటీ ముఖ్యంగా ఎవరైతే అక్రమాలకు అలాగే ఇందులో తప్పు చేశారు అని భావిస్తున్నారో సో వాళ్ళని శిక్షించేందుకు మళ్ళీ ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేయాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ కేబినెట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు తిరుపతి ఎంపీ గురుమూర్తి గారు ఉన్నారు. సార్, ఇప్పటికే కల్తీ నెయ్యి వ్యవహారం పైన సిట్ ఇన్వెస్టిగేషన్ పూర్తవుతుంది, ఛార్జ్షీట్లు ఫైల్ చేశారు. సో ఇప్పుడు ఆ ఛార్జ్షీట్ ఆధారంగా చేసుకుని మళ్ళీ ఒక షార్ట్ టర్మ్ కమిటీ ద్వారా ఎవరైతే తప్పులకు పాల్పడ్డారో వాళ్ళని శిక్షించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోబోతుందన్నారు. దీని గురించి మీరేమంటారు? అసలు కల్తీ గీ అన్న దానికి సంబంధించి పొలిటికల్గా గెయిన్ అవ్వడం కోసం టీడీపీ ఎక్కువగా తాపత్రయపడుతూ ఉంది. వెంకటేశ్వర స్వామిని ఈదులో పెట్టి ఇప్పటికే కొన్ని కోట్లాది మంది వెంకటేశ్వర స్వామి యొక్క భక్తుల మనోభావాల్ని ఆల్రెడీ దెబ్బతీశారు. అసలు యాక్చువల్గా ఈ బోలేబాబా డైరీ అనేది 2018 అంటే టీడీపీ హయాంలోనే ఇది పార్టిసిపేట్ చేసి కాంట్రాక్ట్ దక్కించుకునింది అని సాక్షాత్తు సిబిఐ సిట్ ఎవరైతే ప్రస్తుతం ఉండే టీడీపీ గవర్నమెంట్ వేసినటువంటి సిట్టు అలాగే కేంద్రం నుంచి వచ్చినటువంటి సిబిఐ ఆఫీసర్లు కలిసి ఆల్రెడీ వాళ్ళు ఇచ్చినటువంటి నివేదికలోనే దాంట్లో క్లియర్గా ఉంది. అలాగే ఏదైతే ట్యాంక్స్ని రిటర్న్ పంపించారో ఆ ట్యాంక్స్ని మళ్ళీ ఈ టీడీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈ అధికారులు ఈ బోర్డే మళ్ళీ అనుమతించి మళ్ళీ ఆ నేనే వాడారని ఆ ఛార్జ్ షీట్లో ఉంది. సో తప్పులన్నీ కూడా తెలుగుదేశం ప్రభుత్వమే చేసి పక్క పార్టీకి నెట్టాలని చూస్తూ ఉంది. దీంట్లో అనుకున్నటువంటి లబ్ధి జరగకపోగా భంగపాటుకి గురయ్యామని గ్రహించి మళ్ళా ఇంకొక నెపంతో ఏదో ఒక రీజన్తో మళ్ళీ ఇంకొక సిట్నేసి దాని ద్వారా ఎలక్షన్ వరకు ఏదో రకంగా పొలిటికల్ మైలేజ్ పొందాలని తాపత్రయంలో భాగంగానే ఇంకొక సిట్టు ఏ సిట్ వేసినా కూడా అడేం జరిగింది లేదు. కాకపోతే వెంకటేశ్వర స్వామిని ఎక్కువ కాలం వీధిలో పెట్టి దాని ద్వారా ఏదో రకంగా పొలిటికల్ గెయిన్ కావాలనే ఒక నెపమే తప్ప ఇంకొకటేం కాదు. దేవుడు చూస్తూ ఉన్నాడు, అలాగే ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఇప్పటికే ప్రజలు వెంకటేశ్వర స్వామి భక్తులు చీకొడుతున్నారు. దానిలో భాగంగానే రాష్ట్రం అంతా హోర్డింగ్లు వేశారు. ఆ హోర్డింగ్లు వేయడం వలన ఈరోజు రాష్ట్రంలో హింస చెలరేగడం, చాలామంది భక్తుల మనోభావాలు దెబ్బతినడం. ఇప్పుడు మరి క్యాబినెట్ ఇంకో కమిటీ వేయాలి, దాని ద్వారా చర్యలు తీసుకోవాలి. దీన్ని ఎట్లా కేవలం అది పొలిటికల్ గెయిన్స్ కోసమే వాళ్ళు వేసుకున్నటువంటి కమిటీ అది. సో దీని రకంగా ఏదో రకంగా మభ్యపరచాలని ఇప్పుడు అత్యున్నత దర్యాప్తు సంస్థ సిబిఐ చెప్పింది కదా, దాంట్లో వీళ్ళేసిన సిట్ సభ్యులే ఉన్నారు కదా, మళ్ళా కొత్త కమిటీలు ఎందుకు? కేవలం పొలిటికల్గా ఇది ఎంత సాగబెరికి ప్రజల మనసుల్లో విషయాన్ని నింపడం కోసం తప్పితే ఇంకొక రకంగా కాదు ఇది. రాజకీయ పరంగా మాత్రమే లబ్ధి పొందేందుకు మళ్ళీ ఇటు సిట్ సూచించిన అంశాల మేరకు మళ్ళీ క్యాబినెట్లో ఒక కమిటీ వేయాలి, దాని ద్వారా లబ్ధి పొందాలి అన్న ఆలోచనలో భాగంగానే వైఎస్ఆర్సీపీ నేతల్ని వెంకటేశ్వర స్వామి రోడ్డుపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి గురుమూర్తి చెప్తున్నారు. సో చూడాలి మరి ఈ నెయ్యి వ్యవహారానికి సంబంధించి, లడ్డు వ్యవహారానికి సంబంధించి ఇంకెన్ని కొత్త పరిణామాలు చోటు చేసుకుంటాయనేది. కెమెరా పర్సన్ ప్రభుత్వ గోపికృష్ణ, TV9 న్యూఢిల్లీ.